నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నగరంలో ఈ రోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏలూరు డిపో నందు చాలా అద్భుతంగా యోగా నిర్వహణ కార్యక్రమం ఏలూరు జిల్లా డిపిటిఓ ఎస్కే షబ్నం ఆధ్వర్యంలో జరిగింది. ఏలూరు డిపో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికల్, అకౌంట్ ఆఫీసర్, అలాగే డిస్పెన్సరీ స్టాఫ్, గ్యారేజీ కార్మికులు విరివిగా పాల్గొన్నారు. యోగా మాస్టర్ చెప్పినటువంటి ఎక్సర్సైజ్ కార్మికులందరితో కూడా చేయించడం జరిగింది. చేతులు తెంచండి. చెయ్యాలి ఒప్పుడు చేయని పైకి పెట్టండి. ఓకే, ఫస్ట్ వెనక్కి స్లోలీగా భుజం మీద మనసు ఉండాలి. మనం రోజు చేసే మన పిల్లలు చేసే ఎక్సర్సైజ్ ఇవి మనసు మాత్రం భుజం మీద ఉండవు. పిల్లలకి తోలు తిప్పేస్తారు. మనం చేసే ప్రతి పని మనసుతో చేయాలి. మనస్సుని నియంత్రించాలి, శ్వాసని నియంత్రించాలి. అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. అందుకే యోగం చేయడం వల్ల, యోగాసనాలు వేయడం వల్ల, ఈ విధమైనటువంటి ఎక్సర్సైజులు చేయడం చేత మనకి బుద్ధి కుశలత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ధ్యాస మీద మనకి ధ్యాస మీద దగ్గర పెట్టడం. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక్కరోజే జరిపేవాళ్ళం. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇంచుమించు మే 21 స్టార్ట్ చేశాము. మే 21 నుంచి ఈరోజు జూన్ 21 వరకు కూడా నిరంతరాయంగా మనం చేస్తున్నాము. ప్రతి ఆర్గనైజేషన్లో చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి మన ఆర్టీసీ డిపోస్లో కూడా ఒకరోజు యోగా డేగా పెట్టడం జరిగింది. సో ఈ యోగా చేయడం ద్వారా ఇప్పటివరకు చెప్పారు నరసింహన్ గారు, అలాగే మన యోగా గురువు గారు చెప్పారు ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది. ఎస్పెషల్లీ మన ఆర్టీసీలో ఇది చాలా అవసరం అండి. మనకి యోగా చేయడానికి కానీ, మెడిటేషన్ చేయడానికి కానీ పెద్ద ఇది అవసరం ఉండదు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం అలాంటి అవసరం ఉండదు. సింపుల్గా ఈ మెడిటేషన్ చేయడం ద్వారా ప్రశాంతంగా మనం రోజు ఉద్యోగానికి వచ్చి మన వర్క్ని ఎక్కువ బాగా ఇరిటేషన్ లేకుండా బయటకు వెళ్తున్నారంటే డ్రైవర్ గారు, కండక్టర్ గారు చాలా ఎన్నో పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉదయాన్నే ఈ మెడిటేషన్ చేసి వెళ్ళడం ద్వారా ఈ యొక్క జాబ్ని మీరు ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. అలాగే గ్యారేజ్ సిబ్బంది కూడా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మెడిటేషన్ చేయడం ద్వారా మీ యొక్క వర్క్ కల్చర్ ఇంకా అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ ఒక్కరోజుకి ఇది అంకితం చేయకుండా ప్రతిరోజు మనం ఇది కొనసాగిద్దాము. అలాగే మనకి ప్రతి నెల కూడా 3వ శనివారం ఏంటండి ఐడియా ఉందా? ప్రతి నెలలో కూడా 3rd సాటర్డే ఏంటి? స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, సాసా అంటాం దాన్ని. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న యోగా డే వేడుకను ఆంధ్రప్రదేశ్ మొత్తం నిర్వహించాలని వైద్య విద్యార్థి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ, స్కూల్స్లోనూ, కాలేజెస్లోనూ, పురపాలక, నగరపాలక కార్యాలయాల్లోనూ, దేవాలయాల్లోనూ ప్రతి చోట ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దేహం అనే దేవాలయంను ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఈ రక్తహీనత మరియు వేరే వేరే అవయవాలు అనేవి ఆరోగ్యంగా ఉండాలని, దీనికి ప్రతి ఒక్కరూ యోగా అలవాటు చేసుకోవాలనే సంకల్పంతో చాలా చోట్ల యోగా క్లాసులను కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి, నిత్యం యోగా చేయండి. ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన NREGS పథకం సామాజిక తనిఖీ మండల ప్రజా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని మీడియాతో మాట్లాడారు. గవర్నమెంట్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎక్కడో ఏదో తప్పు జరిగితే నీళ్ళల్లో అయితే ఏం చేశారో కనపడదు. మనం చాలా చూస్తా ఉంటాం. కాంట్రాక్ట్ కూడా చివరిలో చేసేది నీళ్ళు పెట్టేస్తే నీళ్ళు అడుగునా పెట్టేసి చేసామండి నీళ్ళు వచ్చేసి అంటారు. అందుకని వాళ్ళ ఇబ్బంది ఉంది.
బట్ మనది కొల్లేరు ప్రత్యేక సమస్య, అక్కడ నీళ్ళే ఉంటాయి, ఇంకే ఉండవు. అందుకని దానికి సొల్యూషన్ ప్రాబ్లము యేసు వాళ్ళ యాంగిల్ చెప్పారు, అధికారి గారు ఆయన వాళ్ళ యాంగిల్ చెప్తారు, దానికి సొల్యూషన్ ఏంటనేది మనం వద్దాం. నేను అందరినీ కోరేది ఏంటంటే ఎవరైనా అధికారులైనా రాజకీయ నాయకులైనా లేకపోతే ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు, సర్పంచులు ఎవరైనా అల్టిమేట్ గా మనం అందరూ ఉందో వాళ్ళ కోసం, ప్రజల కోసం. వాళ్ళకి ఏది మెరుగు? నాకు మనం గవర్నమెంట్ అంటే అది ఏదో ఎవరో బయట మనకి సంబంధం లేదు అనుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఈ ఎవ్వరిళ్లలో అయినా సరే ఆ చెట్టు అట్లా ఉంటే కొట్టేసుకుంటూ ఉంటారు. అందరూ కనపడతారు, నాకు కనపడతారు. అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక ఇప్పుడు చెట్టే ఇంకొక ఏడాదికి ఇంకొంచెం పెరుగుతూ 10 ఏళ్ళు అయితే అదే పగలు తీసుకెళ్ళి అందరూ కనపడతారు. చాలా కష్టమే లేదు, కట్టి తీసుకెళ్ళి తీసేస్తే వర్షం వచ్చినట్టు తీసేస్తాం. గవర్నమెంట్ అంటే అలా ఉంది. అది కాదు, గవర్నమెంట్ జరుగుతుంది. ఎవరు మీ ఇళ్ళలో ఎవరైనా ఎంత చిన్నీళ్ళైనా పెద్దలైనా ఎంత పాతిలైనా కొద్దిలైనా ఇలా ఉంటుంది. దయచేసి ఆ యాటిట్యూడ్ మార్చుకోండి. గవర్నమెంట్ మంది, మనకు ఇవాళ మనం ఉంటాం. గవర్నమెంట్ పర్మనెంట్ గా ఉంటుంది, రాష్ట్రం పర్మనెంట్, మన పిల్లలు కాదు భావి తరాలు పర్మనెంట్. మన పిల్లలు ఒక 70-80 ఏళ్ళు ఉంటారు. అందుకని యాటిట్యూడ్ మనది. ఇది మన ఎండిఓ ఆఫీస్, బయట మనలోనే, మన కోసం మనలో వాళ్ళు మనం ఉంటారు అన్నమాట. అందుకని దయచేసి అది నాది కాదు, ఇది నాది అనుకోకూడదు. ఏదైనా మనది, మనం ఎవరికి వచ్చిన రోజు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మొక్క నాటిన అనంతరం కూటమి నాయకులు మరియు అధికారులు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని మీడియాతో మాట్లాడారు. సంగచ్చద్వం సంవదద్వం సంవామనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజనాన్ ఉపాసతే శాంతి శాంతి శాంతి. దానికి ఒకే ఒక మార్గం, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే రాకుండా చూసుకుంటే, వైద్యం కన్నా రాకుండా చూసుకోవడం మంచిది అనే కార్యక్రమంలో ఈ యోగా ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. స్కూల్ 1వ తరగతి పిల్లల నుంచి బాగా 80-90 ఏళ్ల వృద్ధులు కూడా యోగాలో చేసుకుంటే వాళ్ళ జీవనం ఒకటి పాల్గొంటున్నారు. ప్రజాప్రతినిధులకి, సమాజంలో పెద్దలకి, అలాగే ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అందరికీ, పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారం. పిల్లలు మన భావితరం, వాళ్ళందరికీ నా దీవెనలు, వాళ్ళ జీవితాలు చాలా చాలా బాగా ఉండాలి, మనకన్నా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, ఇది ఒక మోడీ గారు 11 ఏళ్ళ నాడు ఇంటర్నేషనల్ దాంట్లో యోగా చేస్తే బాగుంటుందంటే 195 దేశాల్లో 171 దేశాలు సపోర్ట్ చేసి, ఇవాళ 195 దేశాల్లో అంటే 195 దేశాలు ఉదయం సూర్యుడు 24 గంటలు ఉంటాడు 195 దేశాల్లో కలిపితే. ఎర్లీగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో మొదలు పెడితే
ఎలా అంత మొత్తం భూమి అంతా చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో మోడీ గారు 11 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తాంది. ఇవాళ వరల్డ్ రికార్డులోకి వెళ్తాంది. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది చేస్తున్నారు. అలాగే దేశంలో ఎన్నో చోట్ల చేస్తున్నారు. దయచేసి యోగా ఎవరి కోసం, మోడీ గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, మన కోసం, మన ఆరోగ్యం కోసం. సగం మనకు వచ్చే డిసీజ్లో జీవన శైలి పూర్వం బాగా కష్టపడేవారు, ఇప్పుడు కష్టపడలా. అన్ని ఇన్స్టెంట్ గానే దొరుకుతున్నాయి. పూర్వం కష్టపడితే కానీ ఏదో వచ్చేది, ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్ గా దొరుకుతాం. అంటే మన జీవన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు, ఆ డిసీజెస్ బాగా పెరిగిపోతాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం ముండూరు గ్రామంలో ఉన్న శ్రీ 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 మదన గోపాలస్వామి దేవాలయంలో 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి 7వ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు ఆలపాటి నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి నరసింహమూర్తి, నాగకుమారి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ఇంటి వద్ద నుంచి ఊరేగింపుగా మదన గోపాలస్వామి దేవాలయానికి చేరుకొని అక్కడి నుంచి పక్కనే ఉన్న శివాలయానికి ప్రత్యక్షం చేశారు. आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे मोहं वेदान्तवंशोद्भवम् नारायणं भज योगानन्दपरमं गुरुं विश्वदेयस्य निकरेणं अहं शिरसा वन्दे पद्मनाभगुरुं सदा जातं वारकाद्रिनिवासिनम् नागहरणं त्रैविद्यदापापहं वन्दे भक्तवरप्रदम् आख्य कर्मणि अस्मिन् दिने प्रातःकाले देवस्य देव्योः अलङ्करण महोत्सव आख्यय कर्मणि सर्वकर्मसु अयं प्रारंभ मुहूर्तः शुभमुहूर्तः अस्मिति श्रीमन्तः महान्तः अनुगृह्णन्तु। ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం హైస్కూల్లో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమంతో ప్రతి ఒక్కరిని యోగా వైపు నడిపించి ఆరోగ్యవంతులుగా చేయాలనే గొప్ప కార్యక్రమాన్ని అధికారులతో కలిసి ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఏలూరు నగరంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కోనే సీతారామరావు 170 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అర్ధరాత్రి 1 గంట వరకు సాగింది. అనంతరం ఎన్నికల అధికారి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నియామక పత్రాన్ని తీసుకున్నారు.
నిన్న నెల్లూరు బార్ అసోసియేషన్లో మా అడ్వకేట్స్ ఎన్నికలు దాంట్లో మా ప్రెసిడెంట్ కాల్ నుంచి లేడీ రిప్రజెంటేటివ్స్కి 8 పోస్టులు ఉన్నాయండి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ అండ్ లేడీ రిప్రజెంటేటివ్. దీంట్లో నేను ప్రెసిడెంట్గా పోటీ చేశాను. నాకు 170 ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందాను. వైస్ ప్రెసిడెంట్ ఎన్ కృష్ణారావు గారికి 225 ఓట్లు మెజార్టీతో గెలిచారు. జనరల్ సెక్రటరీ నోముల రాములు గారు 150 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జాయింట్ సెక్రటరీ ఇబ్రహం షరీఫ్ 90 ఓట్లతో విజయం సాధించారు. ట్రెజరర్ గంటికోట సీతారామరాజు గారు 189 ఓట్లతో గెలిచారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ జి విజయభాస్కర్ 32 ఓట్లతో మరియు లైబ్రరీ సెక్రటరీ కె కృష్ణకిషోర్ 51 ఓట్లతో విజయం సాధించారు. మా లేడీ రిప్రజెంటేటివ్ పి కనకదుర్గా భవానీ 8 ఓట్లతో విజయం సాధించారు. ప్రతిసారి ఇలా కాకుండా ఈసారి అన్ని పోస్టులకి పోటీ అంటూ జరిగిందండి. దాని గురించి రిజల్ట్ రావడానికి కూడా కొంచెం లేట్ అయింది. నేను చెప్పాలంటే లాస్ట్ ఇయర్ 2024-25కి నేను యునానిమస్గా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. ఎలక్ట్ అయిన తర్వాత నేను లేడీస్ వెయిటింగ్ రూమ్, తర్వాత జెంట్స్ డైనింగ్ హాల్ అండ్ జెంట్స్ వాష్రూమ్స్ వీటన్నిటికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన రెన్యువేట్ చేశాను. తర్వాత కోర్ట్ ప్రిన్సెస్కి చాలా నీట్గా ఉండేటట్లు చేసి తమ చాలా చుట్టూ మొక్కలు పెరిగిపోయి అడిలాగా ఉండేది చేశాము. తర్వాత హైకోర్టు వారి ఉత్తర్వు ప్రకారం ప్రతి నెల శనివారం ఉదయం జ్యుడిషియల్ ఆఫీసర్. ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రామం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు మరియు కూటమి నాయకులు మరియు టీచర్స్, పంచాయతీ వారు, సచివాలయం సిబ్బంది అందరూ కలిసి జెడ్పీ హై స్కూల్లో యోగా ఆసనాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు యోగా ఆసనాలు వేస్తూ యోగా వలన మన బాడీని ఎంతో ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని సందర్భంగా తెలిపారు. గట్టిగా ఇప్పుడు ఆ హ్యాండ్ సపోర్ట్ ఎలా వాడుకుంటారు? ఓకే, నెక్స్ట్ ఓకే, స్లో గైస్. Let's let them. ఇప్పుడు పోలే. ఎవరు నవ్వుతూ? Stop. Hands raise. Both hands. Each raise. Now. Right. Now. Right. Down, right, down, and right, forward. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.